నిన్న T20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచింది. 2007లో ప్రారంభమైన T20 వరల్డ్ కప్ ఫస్ట్ వరల్డ్ కప్లో ఇండియా గెలిచింది. ఇండియా ఆ వరల్డ్ కప్ సాధించింది మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో. సో చాలాసార్లు 1-2 సార్లు ఫైనల్కి వచ్చిన కప్ సాధించలేదు. మళ్ళీ 2024 T20 వరల్డ్ కప్ను భారత్ చేజిక్కించుకుంది. నిన్న ఉత్కంఠభరితమైన మ్యాచ్. సో ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఓవర్స్ ఉన్నప్పుడైతే ఇంకా మ్యాచ్ అయిపోయింది అని అనుకున్నాం. 5 ఓవర్లలో 30 మాత్రమే కొట్టాలి, అంటే 30 బాల్స్ 30 రన్స్. సో ఈజీ చేజింగ్ అనుకున్నాము. బట్ అనూహ్యంగా మలుపు తిరిగింది T20. సో మనం ఎక్స్పెక్ట్ చేయని విజయం కూడా వచ్చిందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. సో స్టార్టింగ్ బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్లో కొంత మెరుగైన ప్రదర్శన కనిపించినప్పటికీ తర్వాత అక్షర్ పటేల్ మ్యాచ్తో ఓవర్తో కొంత తలకిందులైంది. బట్ అల్టిమేట్గా మళ్ళీ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్తో అండ్ ఎవరైనా సూర్యకుమార్ యాదవ్ క్యాచ్తో మ్యాచ్ మళ్ళీ ఇండియా వైపు వచ్చింది. సో అన్ని పేపర్స్లో ఇదే వార్త, ఈనాడులో కూడా జయహో జగజ్జేత. భారత్దే T20 ప్రపంచ కప్. ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. మెరిసిన కోహ్లీ, అక్షర్, హార్దిక్, బుమ్రా, హర్షదీప్. నిరాశ ఆవహించింది, దుఃఖం తన్నుకొస్తోంది, ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతోంది. 7 నెలల కిందే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపవుతోంది. సో లాస్ట్ వన్డే వరల్డ్ కప్లో కూడా ఫైనల్ వరకు వచ్చింది. టీవీల ముందు కూర్చున్న ప్రతి భారత అభిమాని పరాభవానికి సిద్ధమైపోయాడు. నీళ్లు నిండిన కళ్లతో, బరువెక్కిన హృదయంతో ఒక్కరంటే ఒక్కరైనా రోహిత్ సేన కప్పు గెలుస్తుందని అస్సలు ఊహించే ఉండరు. ఎందుకంటే ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది 24 బంతుల్లో 26 పరుగులు. ఎంత ఈజీ స్కోర్ అసలు. అలాంటి స్థితిలో ఒక జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలలో అయినా అనుకుంటారా? కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. 200 పరుగులు చేయొచ్చనుకున్న పిచ్ పైన మొదట భారత్ 7 వికెట్లకు 176 పరుగులే చేసింది. కోహ్లీ 76, అక్షర్ 47 రాణించారు. ఛేదనలో హార్దిక్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లతో సూపర్ బౌలింగ్కు దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. మ్యాచ్ మలుపు తిరిగిన తీరు నభూతో అన్నట్టుగా ఉన్నది. 151 4 వికెట్లకి ఈ ఛేదనలో 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ ఇది. దక్షిణాఫ్రికా స్కోరు 16 ఓవర్స్కి 151. ఒకవైపు విధ్వంసక షాట్లతో యథేచ్ఛగా విరుచుకుపడుతున్న క్లాసెన్, మరోవైపు ఆత్మవిశ్వాసం సన్నగిలిన బౌలర్లు, ఢీలా పడ్డ ఫీల్డర్లు. వాళ్ళ శరీర భాషలో అది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ చచ్చిపోయిన భారత్ ఆశలకు హార్దిక్ జీవం పోశాడు. 17వ ఓవర్లో ప్రమాదకర క్లాసెన్ను అవుట్ చేయడమే కాకుండా 4 పరుగులే ఇచ్చాడు. టీవీలు కట్టేద్దామనుకొని అభిమానులు చేతుల్లోకి తీసుకున్న రిమోట్లన్నీ యథాస్థానాల్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడొచ్చాడు ఆపద్బాంధవుడు బుమ్రా. తన ఆఖరి ఓవర్లో అదరహో అనిపించాడు. ఐ థింక్ అది 18th ఓవర్. మెనుకుమంటున్న టీమిండియా ఆశలకు రెక్కలు తొడుగుతూ అద్భుతంగా బౌల్ చేశాడు. ఓవర్లో 2 పరుగులే ఇచ్చి యాన్సన్ను అవుట్ చేసి తనకు అవకాశం ఉందని భారత్కు బలమైన నమ్మకం కలిగించాడు. ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. ఆ తర్వాత బాధ్యత హర్షదీప్ తీసుకున్నాడు. బుమ్రా నుంచి స్ఫూర్తి పొందాడో, ఎలాగైనా దేశాన్ని గెలిపించాలని సంకల్పించుకున్నాడో శక్తులన్నీ కూడదీసుకుంటూ అత్యంత కట్టుదిట్టంగా బ్యాటర్కు కాస్తైనా స్వేచ్ఛ ఇవ్వకుండా బంతులేశాడు. 0-0, 1-2, 1-0 అంటే మొత్తం 4 పరుగులే ఇచ్చాడు. ఇది ఇతడి వండర్ ఓవర్. ఒక్కసారిగా భారత్ ఫేవరెట్గా మారిపోయింది. ఉత్కంఠ ఊపేస్తుండగా భారాన్నంతా మోస్తూ ఒత్తిడిని జయిస్తూ హార్దిక్ చిరకాలం గుర్తుండిపోయేలా బౌలింగ్ చేశాడు. ఇక్కడ సూర్య మరో హీరో. ఆఖరి ఓవర్ తొలి బంతికి అతడు అందుకున్న క్యాచ్కు మిల్లర్ నిష్క్రమించడంతో మ్యాచ్ భారత్ వైపుగా తిరిగింది. 6 వెళ్లడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్ వద్ద అతడు కళ్ళు చెదిరే రీతిలో అందుకున్న తీరు అభిమానుల స్మృతి పథంలో చాన్నాళ్ళు ఉండిపోతుంది. సో యాక్చువల్గా ఆ 16 కొట్ట లాస్ట్ ఓవర్లో అది కనుక 6 పోయి ఉంటే, మిల్లర్ కంటిన్యూ అయితే విజయం వేరే రకంగా ఉండేది. హార్దిక్ తర్వాతి బంతికి బౌండరీ ఇవ్వగా 3-4 బంతులకు బైస్ వచ్చినాయి. హార్దిక్ వైడ్ వేసిన ఆ వెంటనే రబాడాను అవుట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైపోయింది. ఆఖరి బంతి పడగానే భారత ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు మిన్నంటినాయి. సో నిన్న హైదరాబాద్ సచివాలయం వద్ద క్రికెట్ అభిమానుల ఆనందోత్సాహాలు. సో ఇది నిన్న T20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. గ్రేట్ విక్టరీ. సో యాక్చువల్గా టీమిండియా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఈ టోటల్ T20 వరల్డ్ కప్లో. పాకిస్తాన్ మీద, ఆస్ట్రేలియా మీద, అన్ని టీమ్స్ మీద గెలుచుకుంటూ వచ్చింది. ఫైనల్లో కప్ ఎగరేసుకుపోయింది.